ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కడు కూడా ఇది గేమ్ చేంజర్ అనేది, అంటే గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాడు కాబట్టి గేమ్ చేంజర్ అనే టైటిల్ దీనికి యాప్ట్ అని చెప్పేసి యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది ఎక్కువ ఊహించుకున్న వాళ్ళు రామ్ చరణ్ బాబు ఫ్యాన్స్ కూడా ఏందన్నా ఇది ఇట్లుంది, ఏందన్నా ఈ ట్రైలర్ కట్టు అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది అంటే ఇంత చెట్టుకు అంత గాలి. ఇప్పుడు మనం ఇతని సుకుమార్ శిష్యుడు, సుకుమార్ కాదు. ఎందుకంటే ఇక్కడ తీసింది ఉప్పెన ఒకటి. చిగిరి చిగిరి పాట వచ్చినప్పుడు కానీ, మిగతా స్టఫ్ వచ్చినప్పుడు, రైల్వే సాంగ్ వచ్చినప్పుడు, లేకపోతే పెద్ద షార్ట్ టికెట్ షార్ట్ వచ్చినప్పుడు కానీ ప్రతిసారి కూడా బుచ్చి బాబు తక్కువ అంచనా వేసామా తక్కువ అంచనా వేసామా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. న్యూట్రల్ తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ చూసారో వాళ్ళు కొంచెం ఎక్కువ అంచనా వేసామా అని చెప్పేసి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ సినిమాకు 1000 కోట్లు సాధించే సత్తా ఉంది. ఎందుకని చెప్పేసి అంటే చాలా లేయర్స్ ఉన్న కథలాగా ఇది కనిపిస్తూ ఉంది. ఒక సింపుల్ లేయర్తో ఆగిపోవడం లేదు. ఎవరైతే ఇప్పుడు పండగ చేసుకుంటున్నారో యాంటీ ఫ్యాన్స్, వాళ్ళు పూర్తి పండగ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా దేవరా కంటే ఎక్కువ కలెక్షన్లతోనే మొదలు కాబోతుంది. ఎందుకంటే ఒక చిక్కిరి చిక్కిరి పాట ఒకటి చాలు. బికాజ్ మాస్ ఆడియన్స్కి సినిమాలు లేవు. చాలా రోజులు అవుతుంది, చాలా నెలల నుంచి ఈ సంవత్సరంలో సమ్మర్ అంతా కూడా ఖాళీ ఉంది. ఆవురావురు అంటూ ఉన్నారు. జస్ట్ వీరభద్రుడు అని ఒక యావరేజ్ బిలో యావరేజ్ సినిమాకే మనోళ్ళు, సూర్య ఎక్స్టెండెడ్ కామియో లాగా ఉంటాడు దానిలో, ఆ సినిమాకి మనోళ్ళు ఎగబడి పోతున్నారు. అలాంటిది రామ్ చరణ్ 1000 కోట్ల సత్తా ఉన్న హీరో సోలోగానే. సో అలాంటి వ్యక్తి అద్భుతమైన చిక్కిరి లగేరా అలాంటి అది ఆ పాటలు, అంటే మంచి డ్యాన్స్ మూమెంట్స్. నాకు తెలిసి ఆఫ్టర్ చిరుత ఆయన జీవితంలో అద్భుతమైన డ్యాన్స్ ఈ సినిమాలో కనిపిస్తూ ఉంది. అద్భుతమైన లుక్ ఈ సినిమాలోనే కనిపిస్తూ ఉంది. మాసుకు కావాల్సిందంతా ఉంది. మీరు ఎంత ట్రోల్ చేసినా కానీ జాన్వీ కపూర్ అందచందాలు అయితే తెలుగు తెర మీద మన దానిలో చూడొచ్చు. ఐమాక్స్లో అందచందాల కోసమే ఆ కటౌట్కి దాని ఏమంటారు ఆ స్ట్రక్చర్కి మనం పెట్టే 500 పెద్ద విషయం అండి. సో ఎంతైనా ఇచ్చేయచ్చు అనిపించేలాగా ఉంది. ఏం లేదు, క్యారెక్టర్లో డెప్త్ ఉండదు. టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ అంటే మీకు తెలియదు ఏముంది. దానిలో ఏముందండి, పుష్ప ఫస్ట్ పాటలు పెద్దగా ఏమి ఉంటుంది కదా రష్మిక. అది తర్వాత పెంచుకుంటూ పోయారు. ఆమెకి ఇమేజ్ పెరిగిన తర్వాత అదొక విషయం అనుకుందాం. ఇక్కడ దేవరాలో ఏముంది, ఆమెకి క్యారెక్టరేషన్ ఏం లేదు కానీ సినిమా ఆడింది కదా. అలాగే దీనిలో కూడా ఆమె క్యారెక్టర్ ఎలా ఉన్నా కానీ చూడడానికి వస్తారు. ఐమాక్స్లో అందాలని తరగతిగా చూడడానికి మాస్ ప్రేక్షకులు ఎగేసుకుంటూ వస్తారు. సో ఇదొక ప్లస్ పాయింట్. ఇంకా హీరోయిన్ని అందాన్ని డ్యామేజ్ చేసే లుక్లో ఉన్నాడు. ఇక అది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునే విషయం మా యాంటీ ఫ్యాన్స్తో సహా. సో బాబుని చూడడానికి మొత్తము అందరూ బళ్ళేసుకొని వెళ్తారన్నమాట. తెలుసు కదా, వీరభద్రుడికి అద్భుతమైన ఓపెనింగ్స్ ఇస్తున్నాం మనం. అలాంటిది ఇంత కరువులో ఉన్న మనం అసలు ఒక ప్రళయాన్ని చూడబోతున్నాం. నాకు తెలుసు ప్రళయాన్ని జూన్లో చూడబోతున్నాం. అండ్ ఎన్నో లేయర్స్ ఉన్నాయి కథలు. రంగస్థలము చాలా సీరియస్ స్టోరీ, కానీ ఎమోషన్ కనెక్ట్ అవ్వడం వల్ల సినిమా ఇండస్ట్రీ అయింది. అప్పుడు ఇంకా రామ్ చరణ్ కొంచెం లోలో ఉన్నాడు, ఇప్పుడు హైలో ఉన్నాడు. పైగా మంచి మేనరిజమ్స్, మంచి ఇవన్నీ ఉన్నాయి. ఫైట్స్, ఎలివేషన్స్. ఒక స్పోర్ట్స్ కాదు, 3 స్పోర్ట్స్ ఉన్నాయి. క్రాస్ ఓవర్ స్పోర్ట్స్. ఇప్పుడు మీకు క్లమ్జీగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఊరి కోసం, అంటే మన ఊరి పేరుని ఒక రేంజ్లో తీసుకురావాలని చెప్పేసి. అంటే ఒకవేళ క్రికెట్ ఉంది, క్రికెట్లో సెలెక్ట్ అయ్యి వెళ్ళడము బాగా టఫ్ అనుకో, అప్పుడు రన్నింగ్ అంటే మనకు ఒలింపిక్స్కి వెళ్ళడానికి కానీ, లేకపోతే నేషనల్స్లో ఆడడానికి కానీ షార్ట్ కట్ ఏది ఉంటుంది, తక్కువ కాంపిటీషన్ ఎక్కడ ఉంటుంది, తక్కువ కాంపిటీషన్లోకి వెళ్ళి ఎక్కువ గుర్తింపు వచ్చే స్పోర్ట్స్ ఏది ఉంటుంది అని చెప్పేసి క్రాస్ ఓవర్ స్పోర్ట్స్ ఆడతాడు. మల్టీ టాలెంటెడ్ అండి, కర్నూలు లాగా. మహాభారతంలో కర్నూలు ఉంటాడు కదా, అలాగే అన్నీ వచ్చు మనోడికి. చూసి కదా, క్రికెట్ ఒక చేతితో ఆడట్లేదు, రెండు చేతులతో ఆడుతున్నాడు. సో అలాంటి వాడు అనమాట. ట్రైలర్లో లాస్ట్లో వచ్చే షార్ట్స్ ఉన్నాయి కదా, ఇట్లా ముందుకెళ్ళి క్రికెట్ ఆడబోతూ దాన్ని కుస్తీగా మార్చి ఇట్లా విలన్ని ఫైట్ చేస్తాడు కదా. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మనోడు ఇన్ని రకాల టాలెంట్ ఉంది. సో ఈ స్పోర్ట్స్ టాలెంట్ అనేది తన ఊరికి గుర్తింపు రావడానికి కొండ కింద నుంచి కొండ పైకి వెళ్ళి వాళ్ళు ఆ బెల్లము ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి పని చేయాలి అని చెప్పేసి. అంటే వీళ్ళు ఇళ్ళ కోణంలో చాలామంది చనిపోవడము, లేదా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రైలు ఆపకపోవడము. సో ఇవన్నీ కూడా ఆ చిన్న ఊరిని చిన్న చూపు చూడడం వల్ల జగపతి బాబు క్యారెక్టర్ ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తాడు. ఒక అమ్మాయి వెంట బలాదుడుగా చికిరి అంటూ తిరుగుతున్న
మన హీరోకి మోటివేషన్ ఇవ్వడం వల్ల ఊరి కోసం ఎంతకైనా ఆడడం కాదు పోరాడడం అని చెప్పేసి డైలాగ్ చెప్తున్నాడు కదా. ఆ ఢిల్లీలో వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్గా కనిపిస్తున్నాయండి. ఒక జానీ కనిపిస్తుంది, ఒక జానీ కనిపిస్తుంది మీన్స్ నెగిటివ్ సెన్స్లో కాదు. జానీలో ఒక రియల్ పెయిన్ ఉంటుంది సినిమాలో. జానీ సినిమాలో నిజమైన బాధ ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ భార్యను రెమ్యులేషన్ని కాపాడుకోవడానికి ఒక జెన్యున్ పెయిన్ అక్కడ ఉంటుంది. ఆ ముంబై వెళ్ళి ప్రాణాలని పణంగా పెట్టి తన కోసం రక్తాలు చిందిస్తూ ఆ చేసే ఫైట్స్ ఇవన్నీ అందుకే కల్ట్ క్లాసిక్ అయిపోయింది అది. ఇప్పుడు మనోడు కూడా ఢిల్లీ వెళ్ళి చెరుకు బండి పెడతాడు, ఓడుస్తూ ఉంటాడు, గవర్నమెంట్ నాయకుల కాళ్ళ వెళ్ళ పడతా ఉంటాడు, అక్కడ ఫైట్స్ చేస్తాడు, రెండు ఉంటాయి. ఇటు సింపతి ఎమోషన్ ఉంటుంది, ఇటు హీరోయిజం ఎలివేషన్ కూడా ఉంటుంది. కారు లేపే అది ఉంది కదా, అదంతా కూడా హీరోయిక్ ఉంటుంది. జగపతి బాబు లాంటి ఒక ఏడ చనిపోతే ఆ శవాన్ని తీసుకొని కూడా వెళ్తాడన్నమాట. నాకు తెలిసి అక్కడే ఫైట్ కూడా వస్తుంది. ఆ శవాన్ని ఎందుకు తీసుకెళ్తాడంటే ఒక పొట్టి శ్రీరాముడు ఎట్లయితే అమరణ నిరాహార దీక్ష చేసి మాకంటూ ఒక గుర్తింపు కావాలి, అరవ వాళ్ళ నుంచి మాకు స్పెషల్ గుర్తింపు కావాలి, తెలుగు వాళ్ళని సపరేట్గా గుర్తించడం చెప్పేసి ప్రాణత్యాగం చేశాడు. అది ఎలాంటి ఫైర్ అయితే క్రియేట్ చేసిందో తెలుగు వాళ్ళను, సేమ్ అలాంటి ఫైరే ఈ చరణకు సంబంధించిన విలేజర్స్లో, కొండ కింద ఉండే విలేజర్స్లో క్రియేట్ చేస్తాను అనమాట. సో దానికి కారణంగా రగిలిన ఫైర్ అనేది దావానలంలో వ్యాపించి సో అక్కడ దాకా వెళ్తారు అనమాట. అక్కడ కూడా స్పందించరు గవర్నమెంట్ వాళ్ళు. సో మీరు వీళ్ళ ధర్నాలతో స్పందించరు, ప్రతిభతోనే స్పందిస్తారు. సో నా ప్రతిభ ఏంటో చూపిస్తా. దేశమే నేను నా ఊరి గురించి నేను చెప్పడం కాదు, దేశం మాట్లాడుకోవాలి, దేశం మాట్లాడాలి నా ఊరి గురించి అని చెప్పేసి ఒక పంతం బట్టి ఆ పంతంలో ఇది యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు బోన్స్ అయినా విరిగిపోవచ్చు, లేదా కాళ్ళు తీసేయచ్చు. ఈ బుచ్చిబాబు గడి గురించి తెలుసు కదా, వీడు మెంటల్ నా కొడుకుడు, వీడు ఎప్పుడు ఎలాంటి కథ రాస్తాడో తెలియదు, అంటే ఎలాంటి క్లైమాక్స్ రాసుకుంటాడో ఆడికే తెలియదు. సో రెండింటికి సిద్ధమై ఉండండి ఫ్యాన్స్. ఏదేమైనా ఒకవేళ కాళ్ళు తీసేసినా పర్వాలేదు, కాళ్ళు తీసేసిన తర్వాత కూడా కాలు చెయ్యి ఉండాలేనట్టే అన్న పాటలో ఉంది కదా. ఇప్పుడు దీనిలో కూడా బ్యాక్ టు ఈ స్పీడ్ అని చెప్పేసి దీనిలో కూడా ఉంది. అంటే కాలు చెయ్యి ఉండడం కాదు, గుండెల్లో కలేజా ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి, సాధించాలన్న తప్పన్న ఉండాలి అని చెప్పి ఎలివేట్ చేసేలాగా ఉంటుంది రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ మొత్తం. ఎంత స్ట్రాంగ్గా, ఎంత మెంటల్గా, ఎంత స్టేబుల్గా కనిపిస్తున్నాడు చరణ్ బాబు. ఆ స్టేబిలిటీ అనేది మొత్తం కూడా ఉంటుంది. ఆ స్టేబుల్ థింగ్ అనేది సినిమా మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అద్భుతమైన ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్, ఎలివేషన్స్ కరెక్ట్గా వర్కౌట్ అవుతే ఈ బుచ్చిబాబు గాడి పైత్యం కూడా దాటిపోయి రెహమాన్ గాడి ఆ చావు డప్పుల్ని ధనమంటే అది ఏం నేపథ్య సంగీతమో, అది పాటలు బాగానే ఉన్న నేపథ్య సంగీతం వాడికి నచ్చింది కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ టన్నింటిని కూడా దాటేసేసి సోలోగా 1000 కోట్ల సినిమా అవ్వచ్చు, మ్యాక్సిమం అవ్వచ్చు, కానీ ఒక 500 కోట్లు అయితే మినిమం అక్కడి నుంచి లెక్క మొదలై 1000 కోట్లకు పైగానే ఎక్కడ ఆగిపోయే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్లో వ్యక్తం చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.